యోనా గ్రంథము అనగానే ఒక్క మాటలో మీరు చెప్పండి అని అడిగితే మీరేం చెప్తారు? యోనా గ్రంథము అనగానే ఒక్క మాటలో చెప్పండి. ఏమని? చాప. ఫిష్ కదా! యోనా గ్రంథం అనగానే ఒక పెద్ద చాప మనకి గుర్తుకొస్తుంది కదా! సో, యోనా గ్రంథం అనగానే మనకు మొట్టమొదటిసారిగా గుర్తుకు రావాల్సింది ఆహ్, పెద్ద చాప గాదు. ఏం గుర్తుకు రావాలంటే పెద్ద దేవుడు. ఆఫ్‌కోర్స్ మనం ఇదివరకి చాలా స్టోరీస్ విన్నాము. చాలా నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా మనకు పెద్ద చాప గుర్తుకొస్తుంది. కానీ మనకు ఏం గుర్తుకు రావాలంటే ఆ యొక్క స్టోరీలో ఉన్నటువంటి గొప్ప దేవుని గురించి మనకు గుర్తుకు రావాలి. యోనా గ్రంథము క్రైస్తవులైన చాలా మంది వినే ఉంటారు. సండే స్కూల్ స్టోరీస్‌లో ఈ కథని చెప్తూ రిపీటెడ్‌గా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే చాలా ఫేమస్ స్టోరీ గాబట్టి. ఈ పుస్తకం గురించి వినని క్రైస్తవులు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతకీ ఈ పుస్తకాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? అనే దానికి మనము సమాధానాలని మనం జూద్దాం. ఈ యొక్క పుస్తకం ద్వారా మనము ఏం అర్థం జేసుకోవాలి? చాలామంది ఈ పుస్తకాన్ని చాలా తప్పుగా అర్థం జేసుకుంటారు. కానీ వాక్యానుసారంగా, అర్థవంతంగా ఈ యొక్క రాబోతున్న 4 ప్రసంగాల్లో మనం యోనా గ్రంథం గురించి మనం వినబోతున్నాం. ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కృప గురించి తెలుసుకొని, ఆయనను ప్రేమించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఈ యొక్క ప్రసంగాలు మనకెంతగానో సహకరిస్తాయి. యోనా గ్రంథము చిన్న ప్రవక్తల పుస్తకాలలో ఒకటి. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దాదాపుగా 17 ప్రవక్తల పుస్తకాలు మనకు కనబడతాయి. దానిలో 5 పెద్ద ప్రవక్తలు, అదేవిధంగా 12 చిన్న ప్రవక్తలు పుస్తకాలని మనం చూస్తుంటాం. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనంటే మరి ఈ యొక్క పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు. చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు కావచ్చు. మరి పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. లేకపోతే వారు చేసిన పరిచర్య పెద్దది కావచ్చు. అందుకనే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని అంటారు అని అనుకుంటారు కొంతమంది. కానీ అది కాదు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనంటే ఆ బుక్ యొక్క సైజును బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలుగా మనము విభజిస్తుంటాం. కేవలం బుక్ యొక్క సైజును బట్టి. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అది చిన్న ప్రవక్తల పుస్తకంలో ఒకటి. సో, ఆ యొక్క యోనా ప్రవక్తని గురించి మనం నేర్చుకుందాం. ఇంతకీ ప్రవక్త అంటే ఎవరు? దేవుని పక్షమున నిలబడి దేవుని యొక్క మాటలని ప్రజలకు తెలియజేసేటువంటి వ్యక్తినే ప్రవక్త అని అంటామంటాం. అంటే ఈ యొక్క వీరు దేవునికి నోటి బూరలుగా వాడబడతారు. ప్రవక్త అంటే దేవుని యొక్క నోటి బూరగా అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాల గురించి మనము 4 ప్రసంగాలని మనం వినబోతున్నాం. ఈ 4 ప్రసంగాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తుంటామంటే రన్నింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి పరిగెత్తడం. రెండోది రన్నింగ్ టు గాడ్, దేవుని కొరకు పరిగెత్తడం. మూడో అధ్యాయంలో రన్నింగ్ విత్ గాడ్, దేవునితో పరిగెత్తడం. నాలుగోది రన్నింగ్ ఎహెడ్ ఆఫ్ గాడ్, దేవుని కన్నా ముందు పరిగెత్తడం. ఇది మనం 4 విషయాలు మనం చూడబోతున్నాం. అదేవిధంగా ఇంకో విధంగా ఈ 4 మాటలను చెప్పాలంటే మొదటి చాప్టర్లో ద రన్నింగ్ ప్రాఫెట్, పరిగెత్తే ప్రవక్త. రెండవ చాప్టర్లో ద ప్రేయింగ్ ప్రాఫెట్, ప్రార్థించే ప్రవక్త. మూడోది ద ప్రీచింగ్ ప్రాఫెట్, ప్రసంగించే ప్రవక్త. నాలుగోది ద యాంగ్రీ ప్రాఫెట్, ఏంటి కోపించే ప్రవక్త. ఈ 4 విషయాలని మనము ఈ యొక్క పుస్తకంలో మనం చూడబోతున్నాం. యోనా గ్రంథం గురించి ధ్యానించకన్నా ముందు ఈ గ్రంథం గురించి మనం కొన్ని వివరాలని మనం చూద్దాం. 2 ప్రశ్నలు. యోనా గ్రంథంని ఎవరు రాశారు? యోనా గ్రంథంని ఎప్పుడు రాశారు అనే విషయాన్ని చూద్దాం. యోనా గ్రంథాన్ని ఎవరు రాశారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ పుస్తకము ఎవరు రాశారో మనకు సరిగా తెలియదు. కానీ మొదటి వచనంలో చూసినట్లయితే యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే ఈ యొక్క యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది అనే విషయాన్ని మనం చూస్తుంటాం గానీ యోనానే ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు అనే దానికి సరి అయిన ఆధారాలు ఇక్కడ లేవు ప్రియులరా.
ఎందుకంటే ఈ పుస్తకం రాసిన రచయిత ఎవరో మనకు క్లియర్‌గా తెలియదు. కానీ ఎవరైతే ఈ యొక్క పుస్తకాన్ని రాసారో ఆయన మాత్రం మంచి రచనా శైలిని కలిగి ఉన్న వ్యక్తి. మంచిగా అంటే ఒక మంచి టాలెంట్‌ని పుస్తకాన్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి ఒక గొప్ప టాలెంట్‌ని కలిగి ఉన్న వ్యక్తి మాత్రం అని మనము చూడగలుగుతాం. ఇది మొదటిది. రెండోది యోనా గ్రంథముని ఎప్పుడు రాసారు? అంటే రెండో రాజులు 14 అధ్యాయము 25 వచనంలో మనము యోనాను గురించి చూస్తాం. అక్కడ ఈ విధంగా ఉంది. గర్షే పేరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానము సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. అయితే రెండో రాజులకు రాసిన పత్రిక మన రెండో రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం 25వ వచనంలో మనము యోనాను గురించి మనం ఇక్కడ చూస్తుంటాం. ఇంతకీ ఇది ఏ సమయంలో రాయబడ్డది అనంటే రెండవ జెరోబోము ఇశ్రాయేలులని పరిపాలన చేస్తున్నప్పుడు, అంటే క్రీస్తు పూర్వము 793 నుంచి 753 మధ్య కాలంలో యోనా ప్రవక్త ఉన్నాడు. ఆ టైంలో ఈ యొక్క పుస్తకం కూడా తర్వాత రాయబడినది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. యోనా అనే పేరు నాకు అర్థం ఏంటంటే పావురము అని అర్థం. యోనా తండ్రి పేరు అమిత్తాయి. ఈ అమిత్తాయి అనే పేరు నాకు అర్థం సత్యము అని అర్థం. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాలలో పోయి, పారిపోయి అనే మాటని మనము దాదాపుగా 10 సార్లు మనం రిపీటెడ్‌గా చూస్తూనే ఉంటాం. ఇంతకీ మనం ఏం అర్థం చేసుకోవాలి? రచయిత మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ పదే పదే పారిపోయి, మరి పోయి అనే మాటల్ని ఎందుకు రిపీటెడ్‌గా ఆయన తెలియజేస్తున్నాడంటే, రచయిత మనకేమని తెలియజేస్తున్నాడంటే, యోనా దేవుని నుంచి వీలైనంత ఎక్కువ దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని నుండి పారిపోవడానికి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ పదాలని పదే పదే ఆయన రాయడం అనేది మనం చూస్తుంటాం. ఇంతకీ యోనా దేవుని దగ్గరికి పారిపోతున్న క్రమములో ఏం జరిగింది అనే విషయాలని మనము 3 విషయాలను మనం చూడబోతున్నాం. యోనా దేవుని దగ్గర నుండి దూరంగా పారిపోతున్న క్రమంలో జరిగినటువంటి పనులు ఏంటి అనే విషయాలని 3 విషయాలను చూడబోతున్నాం. మొదటిగా పాపం. అది మొదటి వచనం నుంచి 3 వచనాల వరకు చూడబోతున్నాం. అంటే మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాల వరకు చూడబోతున్నాం పాపం. రెండవది పర్యవసనాలు. 4వ వచనం నుంచి 9 వచనాల వరకు పర్యవసనాలని మనం చూడబోతున్నాం. మూడోది పరిరక్షణ. 10 నుంచి 17 వచనాల వరకు. ఈ 3 పదాలు పాతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటాయి. పాపం, పర్యవసనాలు, పరిరక్షణ. ఈ 3 విషయాలని మనము మొదటి అధ్యాయంలో మనం చూడబోతున్నాం. మొదటిది చూద్దాం, పాపం. 1 నుంచి 3 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడెను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రియులారా, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమవడం అంటే ప్రత్యక్షమవడం, యెహోవా వాక్కు ప్రత్యక్షమవడం అనే మాట కేవలము ప్రవక్తలకు మాత్రమే మనం చూస్తుంటాం. బైబిల్లో ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో యెషయి ప్రవక్త, ఇంకా యెజ్కెయేలు, వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే ప్రవక్తలకి దేవుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనే పదాన్ని ప్రవక్తలకు మాత్రమే మనం చూస్తుంటాం అన్నట్టు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలలో మరి దేవుని మాటకి నో చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. దేవుని మాటను కాదన్న వాళ్ళు ఇశ్రాయేలుల చరిత్రలో లేరు. కానీ మొట్టమొదటిసారిగా యోనా దేవుని యొక్క మాటకి నో చెప్పాడు.
యెషయి యెషయా ప్రవక్త ఇశ్రాయేలులకి ఒక సూచనను తెలియజేయడానికి దేవుడు ఆయనను దిగంబరిగా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగమని చెప్పాడు. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 1-4 వచనంలో చూస్తాం. అలానే చేశాడు యెషయి. యెహెజ్కేలు దేవుడు మనుషుల మలముతో కాల్చిన అప్పమును తినమని చెప్పాడు యెహెజ్కేలుకు. 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తుంటాం యెహెజ్కేలు. తర్వాత యెహెజ్కేలు 4వ అధ్యాయం 5-6 వచనాల్లో వీళ్ళు మనం చూసినట్టయితే ఇశ్రాయేలీయులు వాళ్ళు మారు మనసు పొందేంత వరకు వాళ్ళ దోషము వాళ్ళు తెలుసుకునేంత వరకు 390 దినములు కుడి ప్రక్కన పడుకోమని చెప్తాడు. సో దేవుడు ప్రవక్తలకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో తప్పకుండా ప్రవక్తలు నెరవేర్చారు. ఇర్మియాకు దేవుడు వివాహం చేసుకోవద్దు అని చెప్పిండు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మాటకు విధేయత చూపించారు. కానీ యోనాకి దేవుడు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పినప్పుడు గాడ్ సెడ్ గో బట్ జోనా సెడ్ నో. దేవుడు వెళ్ళమన్నాడు కానీ యోనా నేను వెళ్ళనన్నాడు. సో దేవుని మాటకి మొట్టమొదటిసారిగా అవిధేయత చూపించినటువంటి ప్రవక్త యోనా ప్రవక్త. ఎందుకు యోనా నినివే పట్టణమునకు వెళ్ళనన్నాడు? బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవుడు ప్రవక్తలని ఇశ్రాయేలు దేశమునకు కాకుండా వేరొక దేశానికి పంపించినటువంటి అన్య దేశాలకు పంపించినటువంటి వారిలో మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే ఈ యొక్క యోనా. నినివే అష్షూరీయులకు ఒక రాజధాని. అంటే అష్షూరీయులకు అష్షూరీయులు ఇశ్రాయేలు మీదికి యుద్ధం చేసి వాళ్ళని భయంకరంగా టార్చర్ చేశారు వీళ్ళు అష్షూరీయులు చాలా క్రూరులు. సో ఈ యొక్క అష్షూరీయులు ఈ యొక్క నినివే పట్టణానికి క్యాపిటల్ సిటీ అన్నట్టు. కాబట్టి వాళ్ళు క్రూరమైన వాళ్ళు కాబట్టి జోనా ఆ క్రూరమైన దేశానికి నేను వెళ్ళను, వాళ్ళు మనల్ని ఎంతగానో హింసించారు కాబట్టి ఆ శత్రు దేశానికి నేను వెళ్ళను అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమై సౌదీ అరేబియా వెళ్ళి నువ్వు సువార్త చేయి అని మనకు చెప్పాడు అనుకోండి. యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమై నీవు పాకిస్తాన్కి వెళ్ళి పరిచయం చేయు అని చెప్పాడు అనుకోండి, మనం ఏమంటాం? ఎస్ అంటామా, నో అంటామా? చాలా మంది నో అంటారు కదా. మనలో చాలా యోనాలు దాగి ఉన్నారు. మనలో అందరూ కూడా నో చెప్పిన వాళ్ళందరూ కూడా యోనా లాంటి వాళ్ళమే. సో యోనా కూడా ఏంటంటే అది అంత క్రూరమైన దేశం కాబట్టి అందుకనే ఆయన నో చెప్పాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే మనము ఏ విషయాల్లో దేవునికి నో చెప్తున్నాం, ఏ విషయాలు దేవుని మాటకి అవిధేయత చూపిస్తున్నాం, ఏ విషయాల్లో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళుతున్నాం అనేది మనం చూడాలి. దేవుడు యోనాని నినివే పట్టణమునకు వెళ్ళకుండా, అంటే దేవుడు ఆ యోనాని నినివే పట్టణం వెళ్ళమని చెప్పాడు. కానీ యోనా నినివే పట్టణమునకు వెళ్ళకుండా తార్షీషు పట్టణమునకు వెళ్ళడానికి ఆయన ఓడ ఎక్కాడు. తార్షీషు అంటే మరి ఇప్పుడు మనము దానిని మోడర్న్ స్పెయిన్గా మనం పిలుస్తాం అన్నట్టు. ఈ తార్షీషు నినివే పట్టణమునకు సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అది ఇటు అయితే ఇది ఇటు. దేవుడు వెళ్ళమన్నా నినివే పట్టణమునకు వెళ్ళకుండా వీలైనంత ఎక్కువగా దూరంగా పారిపోవాలని ఆపోజిట్ డైరెక్షన్ని ఆయన ఎంచుకున్నాడు. కానీ దేవుడి నుండి ఎవరు కూడా దూరంగా పారిపోలేరు. దేవుని యొక్క కనులు కప్పి ఎవరు కూడా దూరంగా మనం పారిపోలేరు. ఇంతకుముందు మన వాక్యంలో మనం చూసాం, చదివిన వాక్య భాగంలో 139వ కీర్తనలో 7-10 వచనాల్లో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని ఉన్నను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రము దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొని ఉండును. దేవుని యొక్క కనులు కప్పి మనం ఎక్కడికి కూడా పారిపోలేం, ఏమి కూడా చేయలేం. ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళు మూసుకొని నాకెవరు కనబడట్లేదు అనుకుంటారు. వాళ్ళు కళ్ళు మూసుకొని చిన్నపిల్లలు
వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని నాకెవరు కనబడట్లేదు, కనబడట్లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంటది. యోన యోన ఏమనుకుంటున్నాడంటే, ఓహ్! నిన్ను దూరంగా పారిపోతే నేను దేవుని కనులు కప్పుతాను. దేవుడి నుంచి దూరంగా పారిపోతాను. దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించుకుంటాను అని అనుకున్నాడు. కానీ అది అలా జరగలేదు. అది అలా దేవుడి నుండి ఎవరు కూడా దూరంగా పారిపోలేరు అనే విషయాన్ని అతడు మరిచిపోయాడు. అల్లరి చేయకుండా స్టూడెంట్ మనం టీచర్ గూడా క్లాస్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, చాలా మంది సైలెంట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి టీచర్ బయటకెళ్తే అల్లరి చేస్తుంటారు. అంటే అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే విషయము మనలో భయాన్నిస్తది, భక్తినిస్తది. టీచర్ క్లాస్‌లో ఉన్నాడు అనంటే పిల్లలకి ఆటోమేటిక్‌గా ఒక డిసిప్లిన్‌గా క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంటారు గదా! సో, అదే విధంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే విషయము మనకు గూడా క్రమశిక్షణ ఉండడానికి మనకు ఉపయోగపడుతది. మనలో భయాన్ని, భక్తిని కలగజేస్తుంటది. సో, ఈ విషయాన్ని యోన ఇక్కడ మర్చిపోవడం మనం చూస్తుంటాం. యోన దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించి వేరే మార్గానికి వెళ్ళడానికి అతనికి తార్షీషుకు వెళ్ళే ఓడ రెడీగా సిద్ధంగా ఉన్నది. మనకు గూడా చాలా విషయాల్లో దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించడానికి వేరొక మార్గం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. దేవునితో సమయం గడపకుండా ఉండడానికి, వేరొక దాంట్లో సమయం గడపడానికి ఇంటర్నెట్, యూట్యూబ్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా ఉండడానికి మీ యొక్క స్వార్థం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మీ యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చడానికి మీ స్వచిత్తం ఎప్పుడు సిద్ధంగానే రెడీగానే ఉంటది. దేవుని యొక్క రాజ్యాన్ని మీరు కట్టకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మీ యొక్క ధనాన్ని మీరు వాడకుండా మీ యొక్క సొంత సంతోషాలు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. దేవుని కోసం నీవు బ్రతకకుండా నీ స్వార్థం కోసం, నీ స్వయం కోసం బ్రతకడానికి నీ స్వయం స్వార్థం ఎప్పుడు నీకు రెడీగానే ఉంటాయి. ఆదివారం రోజు దేవుని యొక్క సంఘానికి వెళ్ళకుండా యూఏఈలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఆ రోజే ఓపెన్‌గా అవైలబుల్‌గా ఉంటాయి మీకు. సో, సాతాను యొక్క ప్రధానమైన పని ఏంటనంటే, నీవు దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా ఎప్పుడు నీకు ప్రిపేర్డ్‌గా ఏదో ఒకటి నీకు దగ్గరగా ఉంచడం. దేవుని యొక్క పడవ ఎక్కకుండా వేరే పడవను నీకు సిద్ధంగా ఉంచడమే సాతాను యొక్క పని. హి ప్రిపేర్ యూ. హి ప్రిపేర్స్ ఫర్ యూ ఎ గుడ్ షిప్. మీకు చూడడానికి అందంగా ఉండేటువంటిది, మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటిది, మీ స్వచిత్తాలను నెరవేర్చేటువంటిది, మీ యొక్క స్వార్థాన్ని, మీ యొక్క స్వచిత్తాన్ని, మీ గర్వాన్ని సాటిస్ఫై చేసేటువంటి ప్రతీది కూడా మీకు అవైలబుల్‌గానే ఉంచుతాడు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా మీకు తప్పకుండా దగ్గరలోనే అది అవైలబుల్‌గా ఉంటుంది. ప్రియులారా, మరి మనం గమనించినట్టయితే ఆదికాండంలో గూడా మరి ఆదాము, హవ్వలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడానికి సాతాను అవైలబుల్‌గా ఉండి, దేవుని యొక్క మాటను డైవర్ట్ చేసి పాపం చేయడానికి ప్రేరేపించాడు. అదే ఇప్పుడు గూడా మన మధ్యలో చేస్తూ ఉన్నాడు. ప్రతి పాపానికి పర్యవసానం తప్పకుండా ఉంటది. ఏదైనా తోటలో ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా పర్యవసానం దాని నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఎవ్రీ సిన్ హ్యాస్ హిస్ కాన్సిక్వెన్సెస్. ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడవుతది. ఎక్కువగా అబద్ధాలు ఆడితే నమ్మకత్వం కోల్పోతారు. దొంగతనం చేస్తే జైలు శిక్ష పడుతుంది. ప్రతి పాపానికి ప్రతిఫలం ఉంటది. అయితే మరి యోనా చేసినటువంటి ఈ యొక్క పాపానికి ప్రతిఫలం, పర్యవసనాలు ఏంటి అనేది మనం రెండవ విషయంలో చూస్తాం. చూడండి, రెండవది 4వ వచనం నుంచి 9వ వచనాల వరకు పర్యవసనాలు ఈ విధంగా ఉంది. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పడవేసిరి. అప్పటికిని యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోవుచుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను.
అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినని తెలియ తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేమిటో, నీ జనమేమిటో, నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్టనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ప్రియులారా, ఈ తుఫాను సాధారణంగా వచ్చినటువంటి తుఫాను గాదు. ఈ తుఫానును దేవుడే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన పంపించాడు. ఈ ఓడలో ఉన్న వాళ్ళు ఇలాంటి తుఫానుని వాళ్ళ యొక్క జీవితంలోనే వాళ్ళు చూడలేదు. చాలా భయంకరమైనటువంటి తుఫాను కలిగింది. ఇంత గొప్ప భయంకరమైన తుఫానులో యోనా ఏం చేస్తున్నాడంటే, యోనా ఆ యొక్క ఓడ దిగువ భాగంకి వెళ్ళి గాఢ నిద్రపోతుండడం మనం చూస్తుంటాం. ఈ గాఢ నిద్ర పోవడం అనేది మనం చూస్తూ ఉంటే ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము మరి 15వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో అబ్రహాము ఆదాము గాఢ నిద్రపోవడం మనం చూస్తుంటాం. అదేవిధంగా ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము గాఢ నిద్రపోవడం అనేది మనం చూస్తుంటాం. అదే పదాన్ని ఇక్కడ సేమ్ వాడారు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈ పదాలని, ఈ యొక్క ఇవి మనుషులు నిద్రపోతున్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప పనిని గురించి ఇది తెలియజేస్తుంది. ఆదాము నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆదాము పడుకున్నప్పుడు తన యొక్క ప్రక్కటెముకను తీసి హవ్వను తయారు చేశాడు. అబ్రహాము నిద్రపోతున్నప్పుడు ఆయన వధించినటువంటి ఆ యొక్క జంతువు యొక్క కలయబరాల చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి ఆదాముతో నిబంధన దేవుడు చేయడం మనం చూస్తుంటాం. యోనా గాఢ నిద్రపోతున్నప్పుడు దేవుడు ఒక భయంకరమైనటువంటి ఒక తుఫాను తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయడం మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అనే విషయాన్ని మనము దీంట్లో చూస్తుంటాం ప్రియులారా. ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ తమ దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కానీ యోనా మాత్రం ఓడ యొక్క దిగువ భాగానికి వెళ్ళి మంచిగా నిద్రపోతున్నాడు. అంటే యోనా దేవుణ్ణి ఎదుర్కోవడానికి ధైర్యం లేక చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను అంతే అని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నిద్రపోతున్నాడు. ఆ ఓడ నాయకుడు యోన దగ్గరకు వచ్చి, నిద్రపోతా, నీకు ఏం వచ్చింది, నీవు లేచి నీ దేవునికి ప్రార్థించుము అని ఒక అన్యజనుడైన ఓడ నాయకుడు దేవుని బిడ్డ అయినటువంటి యోనా దగ్గరికి వచ్చి యోనాకు బుద్ధి చెప్పడం చాలా అవమానకరమైన విషయం. దేవుడిని తెలియని వారు దేవుని పిల్లలకి బుద్ధి చెప్పడం, అబద్ధం ఆడద్దు, ప్రార్థన చేయు అని చెప్పడం అనేది ఎంత అవమానకరం. మనం చూసినట్లయితే మనం ఆది కాండంలో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము అబీమెలెకు రాజు దగ్గర అబద్ధం ఆడతాడు. షారాయి నా చెల్లెలు అని అబద్ధం ఆడతాడు. కానీ తర్వాత అబీమెలెకుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై చెప్పినప్పుడు మరి అబీమెలెకు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాము ఎందుకు ఈ అబద్ధం ఆడినావు, ఆమె నీ భార్య కదా, నీ చెల్లెని ఎందుకు చెప్పినావు అని అన్యజనుడైన అబీమెలెకు దేవుని కుమారుడైన అబ్రహాముకు బుద్ధి చెప్పాడు. ఎంత అవమానకరం. పిల్లరా, ఇక్కడ అన్యజనుడైన ఈ యొక్క ఓడ నాయకుడు దేవుని బిడ్డ అయిన యోన దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పడం, ప్రార్థన చేయి అని చెప్పడం చాలా అవమానకరం. 7వ వచనంలో చూద్దాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించాలని తెలియుటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకరితోనొకరు చెప్పుకున్నది. చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడుండి వచ్చితివో, నీ దేశమేమిటో, నీ జనమేమిటో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్టనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను అని చెప్పాడు.
ప్రియులారా, చీట్లు వేయడంలో చీటు వేసినప్పుడు ఎవరి పేరు రావాలో కూడా దేవుడే నిర్ణయిస్తాడు. దేవుని అనుమతి లేకుండా, దేవుని ఆధీనం లేకుండా ఏ చిన్న కార్యం కూడా జరగది. మనం మనుషులమైన మనం ఎవరో తెలుసుకోవడానికి చీట్లు వేస్తాం కావచ్చు. మనకు తెలియదు. కానీ దేవునికి ప్రతీదీ కూడా తెలుసు. దేవుని యొక్క ఆధీనంలో ప్రతీది కూడా ఉంటది. మనుషులు చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఎవరి పేరు మీద రావాలని కూడా దేవుడే నిర్ణయించాడు. కాబట్టి ఇక్కడ యోనా పేరు మీద రావడం అనేది మనం చూస్తుంటాం. సామెతలు 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా ఉంటది. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. చీట్లు మనం వేస్తాం, కానీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్. దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరి పేరు రావాలి, ఎలా ఉండాలనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఈ భయంకరమైన తుఫానికి కారణము దేవుని యొక్క ఉగ్రతే అని ఓడలో ఉన్న వారందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. అయితే ఇంతకీ దేవుడు ఈ గొప్ప తుఫానుని కలగజేయడానికి కారణం ఏంటి తెలుసుకోవడానికి వాళ్ళు ఈ గొప్ప డీటెయిల్స్ అన్ని అడిగారు అన్నట్టు. అసలు ఈయన ఎవరు, ఆయన వ్యాపారం ఏంటి, అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన దేశం ఏంటి, ఆ జనం ఏంటి అనే విషయాలన్నిటి కూడా తెలుసుకున్నారు. ఎందుకనంటే ఈ తుఫాను సాధారణంగా వచ్చిన తుఫాను కాదు. ఎవరో ఒక దేవుడు ఈ తుఫాను కలగజేస్తున్నాడు. కాబట్టి ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది అని తెలుసుకుంటే, వారి యొక్క దేశం తెలుసుకుంటే, వాళ్ళ ప్రజలు తెలుసుకుంటే ఆ దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకున్నప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దానికి సొల్యూషన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ అడగడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనం చూసినట్లయితే ఈయన మరి 9వ వచనంలో అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను అని చెప్పాడు. ఇశ్రాయేలీలు అన్యజనులకి తామెవరో వాళ్ళు తెలియజేయడానికి మేము ఇశ్రాయేలం అని చెప్పరు, మేము హెబ్రీయులం అని చెప్తారు. అంటే హెబ్రీయులు అంటే ద మోస్ట్ ఫేమస్ అన్నట్టు. కాబట్టి మేము హెబ్రీయులం అనే ఒక మాటని ఆయన తెలియజేశాడు. వీళ్ళకి ప్రపంచంలో అందరూ కూడా తెలుసు, దేవుడు హెబ్రీయుల కోసం అంటే ఇశ్రాయేళ్ల కోసం ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడు అని తెలుసు. ఇశ్రాయేలుల బానిసత్వం నుంచి అనేక అద్భుత కార్యాలు చేసి వారిని బానిసత్వం నుంచి నడిపించిన దేవుడని అన్ని జనులకు కూడా తెలుసు. కాబట్టి యోనా ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను హెబ్రీయుడను అనే మాటని ఆయన చెప్పాడు. కాబట్టి వాళ్ళు భయం వచ్చింది, అమ్మో ఇంత గొప్ప దేవుడా నువ్వు నమ్మింది, ఇశ్రాయేలులను బానిసత్వం నుంచి విమోచించిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆ దేవుడిని నువ్వు నమ్మావు అని వీళ్ళలో భయం స్టార్ట్ అవడం మనం చూస్తుంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఓడ నాయకులు ఎవరంటే ఫొనేషియులు. ఈ ఫొనేషియులు ఎవరు అనంటే వీళ్ళు బయలు దేవతలను పూజించేవాళ్ళు. ఈ బయలు దేవతలు అంటే ఎవరంటే ఆకాశమును దేవుడు అని అనుకునేవాళ్ళు. ఆకాశమే దేవుడు, ఆకాశంలో ఉన్న వాళ్ళని దేవుళ్ళు అని అనుకునేవాళ్ళు. అందుకనే యోన ఏమని చెప్పాడంటే సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఉన్న ఆకాశమందుండు ఆ దేవుని యందు నేను భయభక్తులు గలవాడిని అని చెప్తున్నాడు. అంటే మీరు ఆకాశము దేవుడు నమ్ముతురు కదా, మా దేవుడు ఎవరు తెలుసా, ఆ ఆకాశమును తయారు చేసిన వాడు, ఆ ఆకాశమును భూమిని తయారు చేసిన వాడు మా దేవుడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సృష్టి దేవుడు కాదు, సృష్టిని తయారు చేసిన వారు నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేయడానికి ఈ మాటలని ఆయన ఉపయోగించడం మనం చూస్తుంటాం. ప్రియులరా, నిజమైన దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆ రోజుల్లో వారికి బైబుల్ లేదు, లేఖనాలు లేవు. మరి ఏ విధంగా వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఈ విధంగానే ప్రవక్తలు వాళ్ళు చెప్పినప్పుడు ప్రవక్తల ద్వారానే వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనే యోనా భూమిని సముద్రమును సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా అని వారికి సమాధానం ఇచ్చాడు. ప్రియులరా, మీరు ఆకాశమును దేవుడే నమ్ముతున్నారు కదా, మీ ఆకాశమును సృజించిన దేవుణ్ణే నేను నమ్ముతున్నాను అనే విషయాన్ని తెలియజేశాడు. మరి అందులో యెహోవా అనే పదానికి యోనా వాడినటువంటి పదం ఏంటంటే యాహ్వే అనే పదాన్ని వాడాడు. ఈ యాహు అనే పదము ఎవరు వాడతారంటే ఇశ్రాయేలీయులు దేవునితో వారుకున్నటువంటి సంబంధం చాలా గొప్పది కాబట్టి తన యొక్క సంబంధాన్ని తెలియజేయడానికి యాహ్వే ఉన్నవాడు, అనువాడు,
నిబంధన చేసినవాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఈ యొక్క యాహ్వే అనే పదాన్ని వాడాడు. కాబట్టి ఈ పదాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా వీళ్ళు ఏమని తెలుసుకోవాలంటే ఈయన ఉన్నవాడు, అనువాడు, నిబంధన చేసినవాడు, నమ్మకమైన వాడు అని తెలుసుకోవడానికి ఈ మాటని ఆహ్, ఈ మాటని యోనా గారు వాడడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఇలాంటి గొప్ప దేవుని యందు నేను భయభక్తులు గల ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంత గొప్ప దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని ఏం చెప్తున్నాడో తెలుసా? అబద్ధం చెప్తున్నాడు. యోనా నిజంగా ఇక్కడ చెప్పింది అబద్ధమే. ఆయన ఏంటి? నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచితే, భయభక్తులు కలిగి ఉంటే, ఆయన దేవుని యొక్క వాక్యానికి విధేయత చూయించాలి. నాకు భయం భయం అంటారు, చెంప మీదకి కొట్టినట్టుంటదంట ఈ దెబ్బ. ఈ యొక్క పరిస్థితి. నాకు నాకు మా మా డ్యాడీ అంటే చాలా భయం భయం అని ఎదురు నుంచి పోయి కొట్టేసినట్టు ఉంటదన్నట్టు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమే. నాకు భయం, నేను భయభక్తులు గలవాడిని దేవుని యందు అని చెప్పి దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించడం అన్నట్టు ఇక్కడ. సో ఆ విధంగా యోనా అబద్ధం ఆడడము మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆయన నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క మాటకి తప్పకుండా ఆయన విధేయత చూపించాలి. కానీ ఈయన అవిధేయత చూపించాడు. మనలో చాలా మంది కూడా యోనాలు దాగి ఉంటారు. మనలో చాలా మందిలో యోనా దాగి ఉంటారు. దేవుడు అంటే నాకు ఇష్టం అని అంటారు. కానీ నిజంగా వారి జీవితంను బట్టి వీరికి దేవుడు అంటే ఇష్టం అనేది మనకు అర్థం కాదు. దేవుడు అంటే నాకెంతో విశ్వాసం, నమ్మిక అని అంటారు. కానీ వారి జీవితాన్ని బట్టి చూస్తే దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మిక వారి జీవితంలో కనబడదు. శ్రమలు రాగానే దేవుని నుండి పారిపోతూ ఉంటారు. నేను క్రైస్తవుని అని అంటారు. కానీ క్రైస్తవునిగా వారు మాత్రం బ్రతకరు. మనలో చాలా మందిలో యోనాలు దాగి ఉన్నారు. ప్రియులారా, మనలో ఎవరైనా మరి ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు కావచ్చు. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ క్రైస్తవులుగా బ్రతకలేకపోతున్నారు కావచ్చు. అయితే ప్రియులారా, మీరు పశ్చాత్తాపపడి ప్రభు చింతకు వచ్చి, దేవా నేను పాపిని, వేషధారినిగా బ్రతుకుతున్నాను, దయచేసి నన్ను క్షమించుము, నా జీవితాన్ని మార్చుము అని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రియులారా, యోనా పేరు మీద చీటి వచ్చినప్పుడు యోనా వెంటనే చేయాల్సిన పనేంటి తెలుసా? దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, నేను నీకు మాటకు అవిధేయత చూపించాను, దయచేసి నన్ను క్షమించు అని వేడుకోవాలి. ఇవేమి కూడా ఆయన చేయలే. నో. ఎంత కఠినుడు అంటే యోనా, కఠినమైన హృదయాన్ని కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన చీటు వచ్చింది ఆయన పేరు మీద. దేవా నేను తప్పు చేశాను అని ఆయన క్షమాపణ వేడుకుంటే బాగుండేది. ఓడను దింపండి, తార్చి నేను నినివే వెళ్ళాలి అని చెప్తే బాగుండేది. ఆయన ఏమని సజెషన్ ఇచ్చింది తెలుసా? ఏమని ఇచ్చాడు? నన్ను తీసుకుపోయి సముద్రంలో పడేయండి అన్నాడు. అంటే నేను చచ్చిపోతా, కానీ నినివేలో ఉన్న వాళ్ళు మాత్రం దేవుని యొక్క వార్త వినొద్దు అని చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మరలా ఓడ తిప్పి నినివే వెళ్ళమంటే అయిపోయేది సొల్యూషన్. ఆయనకు తెలుసు సొల్యూషన్ ఏంటిదో. సొల్యూషన్ ఆయనకు తెలిసి కూడా ఆ సొల్యూషన్ చెప్పగా నేను చచ్చిపోయిందే బెటర్, నన్ను చంపేయండి అని సముద్రంలో పడేయమని చెప్పాడు. సో ఈ విధంగా కఠినత్వాన్ని కలిగినటువంటి ఈ యొక్క యోనా మనస్తత్వాన్ని మనం చూస్తుంటాం. క్షమాపణ వేడుకుంటే బాగుండేది, అక్కడ తుఫాన్ ఆగిపోయేది, పరిస్థితులన్నీ సరి అయ్యేవి. కానీ అలా జరగలేదు. యోనా అంత తీవ్రమైన కఠినత్వాన్ని కలిగి ఉన్నా మాత్రం దేవుడు మాత్రం తన యొక్క ప్రణాళికలని ఆయన నెరవేర్చుకున్నాడు. యోనాను సముద్రంలో పడవేశారు, కానీ పెద్ద చాపకి దేవుడు ఆజ్ఞాపించి ఆయన్ని మింగమన్నాడు. మింగి తర్వాత నినివే పట్టణం ఒడ్డున కక్కమన్నాడు. సో దేవుని యొక్క ప్రణాళికలని ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడు ఒకటి జరగాలి అని అనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఏం చేసినా సరే, నువ్వేం దేవుడి నుంచి పారిపోవాలని ప్రయత్నించినా, దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా చేస్తాను అని అనుకున్నా, దేవుడు ఒకటి అనుకుంటే అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. దేవుని యొక్క చిత్తాలు తప్పకుండా నెరవేరుతాయి. యోనా నినివే పట్టణానికి వెళ్ళొద్దనుకున్నాడు, కానీ ఆ యొక్క చాప మింగి నినివే ఒడ్డుననే కక్కేసింది. సో దేవుని యొక్క ప్రణాళికలు ఎవ్వరు కూడా ఆపలేరు.
కానీ ఇక్కడ యోనా చేసినటువంటి తప్పుకు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా బాధపడడం కూడా మనం ఇక్కడ గమనిస్తుంటాం. ఎలా ఉంటుందంటే, నా చిన్నతనంలో మా స్కూల్లో మా టీచర్ ఏం చేస్తుండేవాడంటే, ఎవ్వరైనా అల్లరి చేసినా, ఎవరైనా ఒక్కరు అల్లరి చేసినా అందరిని నిలబెట్టి, "రండి ఒక్కొక్కరు రండి" అని 4, 5 కట్టెలు తీసుకొని మంచిగా వెనకాల 4, 5 దెబ్బలేస్తుండేవాడు. అందరూ మన లైన్ కట్టాలి స్కూల్ మా క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ. లైన్ కట్టి అందరిని కొడుతూ ఉండాలన్నట్టు. అలా 4, 5 సార్లు చేశాడు. చేసిన తర్వాత ఏమైందనంటే, మేమే క్లాస్‌లో అల్లరి చేయకుండా ఒకరినొకరు సరి చేసుకున్నాం. "అరేయ్! అల్లరి చేయకు, అల్లరి చేయకు సార్ వస్తున్నారు మళ్ళీ అందరిని కొడతాడు." అంటే ఒకరు ఎవరైనా అల్లరి చేస్తే మళ్ళీ అందరిని కొడతాడు అనేటువంటి ఆ యొక్క విషయం ఉండి వాళ్ళు క్రమశిక్షణ కలిగి ఉంటారు పిల్లలు కదా! సో, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక్క వ్యక్తి చేసినటువంటి ఈ యొక్క తప్పుకి పర్యవసనం, ఫలితం వీళ్ళందరూ గూడా అనుభవించడం అనేది మనం జూస్తుంటాం ప్రియులారా. అంటే యోనా చేసిన తప్పుకి ఆ ఓడలో ఉన్న వారందరూ గూడా శ్రమ పడడం మనం జూస్తుంటాం. నిజంగా కొన్నిసార్లు మనం చేసిన తప్పుకి గూడా మన కుటుంబంలో ఉన్న వాళ్ళు బాధపడడం జరుగుతది. మనం చేసిన తప్పును బట్టి మన భార్య లేదా భర్త సమస్యలను ఎదుర్కోవడం మనం జూస్తూ ఉంటాం. మనం చేసిన తప్పును బట్టి మన సంఘంలో సమస్యలు ఎదురవ్వడం మనం చూస్తుంటాం. ఒకరి యొక్క పాపము వారిని మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తది. వారి చుట్టూ ఉన్న వారిని కూడా మరి సమస్యల్లో తీసుకొని వస్తది. ఎవరైనా ఒకరు పాపం చేస్తే వారు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సమస్యలని, శ్రమలని ఎదుర్కోవాల్సి వస్తది. కంపెనీలో ఎవరైనా ఒకరు తప్పులు చేశారనుకోండి, కంపెనీలో ఒక కొత్త న్యూ రూల్స్ వస్తది. న్యూ రూల్ వస్తది. న్యూ రూల్ కొత్త రూల్. సో, ఒక్కరు చేసిన తప్పుకి అందరూ గూడా మళ్ళా ఆ రూల్‌ని తప్పకుండా ఫాలో చేయాల్సొస్తది. ప్రియులారా, తప్పకుండా అంటే మన పాపం అనేది తీవ్రత ఎట్లుంటదంటే, అది మనను మాత్రమే పాడు చేయదు. మనం చేసిన తప్పును బట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా మరి వాళ్ళు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమవుతది. పాపం యొక్క క్యారెక్టరిస్టిక్ అలా ఉంటదంట. దాని యొక్క గుణలక్షణం అలా ఉంటది. సో, ప్రియులారా మనం గూడా అంటే ఎవరైనా కుటుంబంలో ఎవరైనా తాగుబోతులు, తిరుగుబోతులు అయ్యారనుకోండి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రోడ్డు పాలవుతారు. నీ పిల్లలు మరి కూడా నీలాగానే తయారవుతారు. మా నాన్న ఇలానే చేస్తారు గదా! నేను గూడా అలానే చేస్తాననుకుంటారు. సంఘంలో ఎవరైనా చీటికి మాటికి గొడవలు తీసుకొని వచ్చారనుకోండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళందరూ కూడా బలహీనపడుతూ ఉంటారు. సో, ఒక్కరు చేసిన తప్పుకి వాళ్ళందరూ గూడా సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తుంటాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో పాటు ఒక ఓడ ఎక్కి వెళ్తున్నప్పుడు సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. గొప్ప తుఫాను వచ్చింది అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్. అది కూడా దేవుడు కలగజేసినటువంటి తుఫానే. అయితే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే యోనా సందర్భంలో మనం చూసినట్లయితే యోనా తుఫాను మధ్యలో భయముతో నిద్రపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గొప్ప తుఫానులో ఆయన ప్రశాంతంగా ఆయన రెస్ట్ తీసుకున్నాడు. నిద్రపోయాడు. దేవుని చిత్తం జరగొద్దు అని యోనా చావడానికైనా సిద్ధపడ్డాడు ఇక్కడ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తం జరగడానికి మనందరి కొరకి కల్వరి శిలువలో అది ఎంత కష్టమైనా సరే కల్వరి శిలువలో చనిపోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. మనమందరం కూడా పాపం అనే భయంకరమైన తుఫానులో ఉన్న మనందరిని కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించి మనందరిని కూడా మన పాపాల నుంచి విమోచించి పాపం అనే భయంకరమైన తుఫాను నుంచి మనందరిని కూడా ఆయన రక్షించాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తుంటే మొదటి నుంచి 7వ వచనంలో ఈ విధంగా ఉంది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతి క్రియలను మన మన క్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన యందు దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇంత భయంకరంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో మరణించారు. అంత ఘోరంగా మన యొక్క బాధలను ఆయన అనుభవించారు. ఒక వ్యసన కాంతునిగాను, మనుషులు చూడనొల్లనని అటువంటి వారుగాను, అందరి చేత తృణీకరింపబడిన వాడుగా ఆయన మనందరి కొరకు ఆయన అయ్యాడు. ఎందుకు అనంటే ఈ యొక్క పాపం అనే భయంకరమైన తుఫాను నుండి మనం రక్షించడానికి, ఈ యొక్క పాపం అనే ఈ పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానాల నుండి మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించాడు. పిల్లరా, ప్రతి పాపానికి పర్యవసనాలు తప్పకుండా ఉంటాయి. కానీ దేవుడైతే మనం చేసిన పాపాలకి పర్యవసనం ఆయన భరించాడు. మన పాపాలు ఆయన మీద ఆపాదింపబడ్డాయి. ఆయన పరిశుద్ధత మన మీద ఆపాదింపబడ్డది. ప్రియులరా, మన యొక్క పాపాలకు పడవలసిన యొక్క ప్రాయచిత్తాన్ని కలువరి శిలువలో పూర్తిగా ఆయన కలువరి శిలువలో ఆయన చెల్లించాడు. ప్రియులరా, ఈ యొక్క పాపం వల్ల ఖచ్చితంగా పర్యవసనాలు ఉంటాయి. మరి ఈ పర్యవసనాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాటి నుండి మనను పరిరక్షించడం మనం తర్వాత చూస్తుంటాం. చూడండి 10 నుంచి 17 వచనాల్లో పరిరక్షించడం. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటి అని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమీ చేయవలెనని అతనిని అడగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండ్ర వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవు దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపుకుందువుగాక అని యెహోవాకు మనవి చేసి యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యం యొక్క కడుపులో ఉండెను. ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుడు అవిధేయత చూపించిన యోనాకి, మరి దేవుని పట్ల అవిధేయత చూపించిన యోనాకి ఏం జరిగిందో మనం చూస్తుంటాం. ఆ యోనాని ఆయన ఏ విధంగా పరిరక్షించాడో కూడా మనం చూస్తుంటాం. ఆ ఓడలో ఉన్న వారందరినీ కూడా, అన్యజనులు కూడా దేవుడు ఏ విధంగా పరిరక్షించాడో కూడా మనం చూస్తుంటాం. 4వ వచనంలో చూస్తే యెహోవాయే ఈ గొప్ప తుఫాను కలగజేయడం మనం చూస్తాం. 12వ వచనంలో చూస్తుంటే సముద్రమును నెమ్మదింపజేసి ఓడలో ఉన్న అన్యజనులను రక్షించేది కూడా మనం ఇక్కడ 12వ వచనంలో చూస్తుంటాం. 17వ వచనంలో చూస్తుంటే యెహోవాయే యోనాని మింగవలెనని ఒక పెద్ద చాపనికి మరి నిర్ణయించడం కూడా, ఆజ్ఞాపించడం కూడా మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే ఈ అన్ని క్రియలలో దేవుని యొక్క పరిరక్షణ అనేది మనము చూస్తుంటాం. ప్రియులరా, యోనాని ప్రత్యేకంగా తన యొక్క అవిధేయత నుంచి పరిరక్షించడానికి
దేవుడు యోనాకి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించడానికి ఈ యొక్క కార్యాన్ని చేయడం మనం చూస్తుంటాం. అదేవిధంగా ఓడలో ఉన్న వారందరూ కూడా పరిరక్షింపబడడానికి దేవుడు ఈ విధంగా మనం చేయడం మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క గొప్ప తుఫాను వల్ల మరి యోనా ఏం నేర్చుకున్నాడు? అంటే మనం తర్వాత వచ్చిన భాగాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా చూడండి, యోనా తాను నమ్మిన దేవుని గురించి వివరించిన వెంటనే వాళ్ళలో భయం వచ్చింది. భయం ఏర్పడ్డది. అందులో మరి ఇంకా ఈ యొక్క గొప్ప దేవుని నుండి మహాదేవుడైన యెహోవా దేవుడి నుండి నేను దూరంగా పారిపోతున్నాను అని యోనా చెప్పినప్పుడు ఇంకా భయమైంది వీళ్ళకి. అంత గొప్ప దేవుడి నుండి నువ్వు దూరంగా పారిపోతున్నావా అని వారిలో ఇంకా భయం పుట్టింది. అందుకనే 11వ వచనంలో చూస్తే, అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడగగా, యోనా నన్ను బట్టియే గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసే ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీద రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. 13వ వచనంలో వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. యోనాను సముద్రంలో పడవేయడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వేరొక మార్గం లేదు. వేరే వేరే ప్రయత్నాలు చేశారు. సరుకులన్నీ పడేశారు. దాన్ని లైట్ వెయిట్ చేద్దామని ప్రయత్నించారు. ఓడ అయినా కూడా కంట్రోల్ కావట్లేదు. వేరొక మార్గం వారికి లేదు కాబట్టి ఆయనను తీసి, అది బాధాకరమైన యోనాను తీసి సముద్రంలో పడవేయడం వారికి బాధ అయినా సరే వేరొక మార్గం లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వారు చేశారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, కాబట్టి వాళ్ళు యెహోవాకు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద నువ్వు మోపకుందువుగాక అని యెహోవాకు వాళ్ళు మనవి చేశారు. యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిపోయింది. ఈ ఓడలో ఉన్నవారు నిజమైన దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచారు, తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆ దేవునికి భయపడడం మనం చూస్తుంటాం. యోనాను బట్టి వారిని శిక్షించవద్దని దేవునికి వాళ్ళు ప్రార్థించడం కూడా మనం చూస్తుంటాం. అంటే అన్ని జనులైన వాళ్ళు యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనకు భయపడి ఆయనకు ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ. ఈ విధంగా వీళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. యోనాను పట్టుకొని అప్పుడు వాళ్ళు సముద్రంలో పడవేయగానే ఒకేసారి సముద్రం పొంగడం ఆగిపోయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడే ఈ యొక్క తుఫానుని ఆయన కలగజేశాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. తర్వాత ఏం జరిగింది? 16వ వచనంలో, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ప్రియులారా, వీళ్ళు అంత మాత్రమే కాదు, వీళ్ళు మొక్కుబళ్ళు ఆరాధన చేశారు. దేవుడని తెలుసుకున్నారు, ఆయనకు భయపడ్డారు, ఆయనకు ప్రార్థన చేశారు, ఆరాధన కూడా చేశారు. మొక్కుబళ్ళు కూడా ఆయనకు చేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. మరి ఇంతకీ ఈ యోనాని సముద్రంలో పడేశారు కదా, మరి యోనా పరిస్థితి ఏమైంది అని మనం చూస్తుంటే 17వ వచనంలో, గొప్ప మత్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యం యొక్క కడుపులో నుండెను. యోనాని దేవుడు సముద్రంలో చనిపోకుండా చేశాడు, పరిరక్షించాడు, కాపాడాడు. ఒక పెద్ద చాపకి ఆజ్ఞాపించి అతనిని మింగమని సెలవిచ్చాడు. దాని తగ్గట్టుగానే ఈ యొక్క చాప మింగి అతనిని తీసింది. ప్రియుల చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట సృష్టి విన్నది, తుఫాను వచ్చింది, సముద్రం విన్నది. దేవుడు చెప్పినటువంటి మాట చాప విన్నది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట దేవుని బిడ్డ అయిన యోనా మాత్రం వినలేదు. దేవుని యొక్క మాటకి ఆయన అవిధేయతని చూపించడం మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా గమనించినట్లయితే దేవుడు యోనాని సముద్రంలో చనిపోకుండా కాపాడడానికి యోనాలో ఎలాంటి మంచితనం లేదు. అసలు చనిపోవాలి ఆయన చేసిన పనులకి. కానీ దేవుడైతే అతని పట్ల కృపను చూపించి, దయను చూపించి యోనాని దేవుడు రక్షించాడు. ప్రియులారా, మనమందరం కూడా మనం చేసిన పాపాలకి మనమందరం కూడా నిత్య నరకం వెళ్ళాలి. నిత్య నరకం వెళ్ళడానికి అర్హులమే. కానీ దేవుడైతే
మనల్ని నిత్య నరకానికి వెళ్ళకుండా మన యెడల దయను చూపించి, కృపను చూపించి, మనల్నందరిని కూడా మన పాపాల నుంచి విమోచించి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన మనకు గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహించాడు. యోనా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ఒక విషయంలో చూసినట్లయితే. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో, అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. అంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి, ఆయన తిరిగి మూడో రోజు లేచిన విధానాన్ని బట్టి ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తది. ఏ విధంగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి మూడో రోజు తిరిగి లేచారో, అదేవిధంగా 3 రోజులు కూడా యోనా సముద్రము కడుపు చాప యొక్క కడుపులో ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. మన యొక్క రక్షణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మరణించి మూడో దినమున ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, మీలో ఎంతమంది మరి ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నారు? మరి ఎంతమంది ఈ దేవుని నుండి మీరు దూరంగా పారిపోతున్నారు? దేవుని దగ్గరికి రావడానికి ప్రియులారా ఇదే చక్కని సమయం. పశ్చాత్తాపపడి, దేవా నేను పాపిని, దయచేసి నన్ను క్షమించండి, నేను చాలా విరోధంగా ప్రవర్తించాను, దయచేసి నా పాపాలను క్షమించి నన్ను చేర్చుకోండి దేవా అని ఎంతమంది అయితే మీరు ప్రార్థన చేస్తారో దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. మీ పాపాలన్నింటినీ కూడా ఆయన మిమ్మల్ని క్షమించి తన పిల్లలుగా ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. ప్రియులారా, మీలో ఎంతమంది దేవుని దగ్గర నుండి దూరంగా మీరు పారిపోతున్నారు? నేను క్రైస్తవునిగా పరిశుద్ధంగా బ్రతకలేను అని ఎంతమంది మీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా బ్రతకకుండా ఎంతమంది కాంప్రమైజ్ అవుతూ లోకానుసారంగా బ్రతుకుతున్నారు? దేవుని సంఘానికి దూరం అవుతూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఎంతమంది దేవుని దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోతున్నారు? మీ అనుదిన జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ప్రార్థించకుండా, ఆయన వాక్యాన్ని మీరు చదవకుండా ఎంతమంది దేవుని దగ్గర నుండి మీరు దూరంగా మీరు పారిపోతున్నారు? వాక్యానుసారంగా మీ కుటుంబాలను మీరు కట్టుకోకుండా, మీ కుటుంబం పట్ల మీరు నిర్లక్ష్యం చూపిస్తూ ఎంతమంది దేవుడి దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోతున్నారు? ఈ లోకంలో ఉన్న డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ కలిగి దేవుని యొక్క సావాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బే జీవితంగా బ్రతుకుతూ ఎంతమంది మీరు దేవునికి దూరంగా మీరు పారిపోతున్నారు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మీ స్వంత చిత్తాలను నెరవేర్చుకోవడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి వాడబడకుండా మీ యొక్క సొంత రాజ్యాలను కట్టుకోవడానికి ఎంతమంది దేవుడి దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోతున్నారు? పదే పదే దేవుడు మీతో వాక్యం ద్వారా అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మరి దేవుని యొక్క దైవజనులతో ఆయన మిమ్మల్ని చాలాసార్లు వాక్యం బోధింపబడుతున్నా దానికి విధేయత చూపించకుండా ఎంతమంది మీలో దేవుని దగ్గర నుండి దూరంగా మీరు పారిపోతున్నారు? ప్రియులారా, యోనాలాగానే మీరు కూడా చాలామంది దేవునికి దూరంగా పారిపోతున్నారేమో. అయితే గమనించండి, దేవుని కళ్ళు గప్పి నువ్వు ఎక్కడి కూడా పారిపోలేవు. దేవుని యొక్క సన్నిధానంలో నుంచి నువ్వు ఎక్కడి కూడా దూరం వెళ్ళవు. ప్రియులారా, దేవుని మోసం చేసి నువ్వు సంతోషంగా బ్రతకలేవు. దేవుని యొక్క చిత్తానికి అవిధేయత చూపించి నీవు ఒక మంచి జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవు. యోనాలాగే మీరు దేవుని నుండి పారిపోతుంటే తన యొక్క తప్పు తెలుసుకొని చిన్న కుమారుడు ఏ విధంగానైతే తండ్రి దగ్గరికి నన్ను క్షమించుము అని ఏ విధంగా అయితే పశ్చాత్తాప హృదయముతో తన తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు ఏ విధంగానైతే వచ్చాడో, మనమందరం కూడా దారి తప్పిపోయిన మనమందరం దేవునికి దూరంగా పారిపోతున్నటువంటి మన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆయన మరొక అవకాశాలను మనకి ఇస్తాడు. ఒకసారి నీ పాపం చేశాను, దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నన్ను శిక్షిస్తాడు, కాబట్టి నేను దేవుని యొక్క కృపకు అర్హుని కాదు, దేవుడు నన్ను క్షమించడు అని బహుశా మీరు బాధపడుతున్నారు కావచ్చు. బహుశా నేను ఎలాగలో దేవునికి దూరం అయిపోయాను, నేను అలానే ఉంటాను, దేవుడు నన్ను ఎంత శిక్షించినా ఏం కాదు అని బహుశా మిమ్మల్ని మీరే కఠినులుగా చేసుకొని దేవునికి దూరంగా మీరు ఉంటున్నారు కావచ్చు. కానీ ప్రియులారా, ఇదే చక్కని సమయం. దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నారో, ఏ విషయాల్లో దేవుడి దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోతున్నారో ఒకసారి మీ జీవితాల్లో మీరు పరిశీలన చేసుకొని దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇస్తాడు కాబట్టి పశ్చాత్తాపం వేడుకొని దేవుని దగ్గరికి మరలా తిరిగి పరిగెత్తండి.